తెనాలి గురవయ్య కాలనీలోని పూలే కాలనీలో పర్యటించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కమిషనర్ అప్పలనాయుడు, స్థానిక నాయకులు కటారి హరీష్, అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన ఎస్టీవీ ప్లాంట్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కాలనీ వాసులను పంపించారు. వారి భోజన వసతి కల్పించారు. ఎస్టీవీ ప్లాంట్ దగ్గర చెరువుని తలపించేలా ఉన్న నీటిని ఇంజన్ల ద్వారా తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ తుఫాను ఎఫెక్ట్ కు గురయ్యే గురవయ్య కాలనీలోని పూలే కాలనీలో చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కమిషనర్ అప్పలనాయుడు ఇతర అధికారులతో కలిసి పర్యటించి స్థానిక కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి పంపించడం జరిగిందని చెప్పారు. ఇదే సమయంలో అక్కడ నిండుకుండగా చెరువును తలపించే విధంగా నీరు నిలిచిపోవడంతో ఇంజన్ ద్వారా తొలగించే చర్యలు తీసుకోవడం జరిగిందని హరీష్ తెలిపారు. తదనంతరం చైర్పర్సన్, కమిషనర్, అధికారులు చంద్రబాబు నాయుడు కాలనీలోను, మల్లెపాడు వద్ద శాంతినగర్లోను, ఎన్సీఆర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.